నమస్కారం. పిఎస్ న్యూస్ నైట్ బులెటిన్ కు స్వాగతం. రోజంతా జరిగిన ప్రధాన పరిణామాలు ఇప్పుడు. సింగపూర్ లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు భారత హై కమిషన్ డాక్టర్ శిల్పక్ అంబోలేతో భేటీ. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు. కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ పై రేవంత్ విమర్శలు. ఐఆర్ఎఫ్సి రుణం నిలిపివేశారన్న వాదన. ఎన్ఓసీ ఇస్తే చాలన్న సీఎం. బీజేపీ బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం ప్రత్యేక సమావేశం. అధికారం కోసం పార్టీ పెట్టలేదన్న పవన్ కళ్యాణ్. దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జనసేనాని. కీర్తి చక్ర విజేత మీనాక్షి సుందరాన్ని సత్కరించిన విజయ్. శౌర్యానికి గుర్తింపుగా నగదు పురస్కారం. దేశ సేవలోని సైనికుల త్యాగాలు మరవలేనివన్న విజయ్. యువతకు స్ఫూర్తిగా నిలిచిన కీర్తి చక్ర విజేత సుందరం. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. 10 రోజులైనా ఆచూకీ లభించకపోవడం. కుటుంబంలో ఆందోళన. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలన్న తల్లి భవానీ విజ్ఞప్తి. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న ప్రత్యేక బృందాలు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐఆర్ఎఫ్సి రుణం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. జపాన్ నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్రానికి విడుదల చేయడం లేదన్నారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని, కేవలం ఎన్ఓసీ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని తెలిపారు. అహ్మదాబాద్, విశాఖ మెట్రోలకు అనుమతులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలని, రాజకీయ కారణాలతో ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదని పేర్కొన్నారు. ఫేజ్ 2లో వాళ్ళని భాగస్వాములుగా చేయండి, అప్పుడు రెండో ఫేజ్ కి మేము అనుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు మేము ఎల్ఎన్టీని సంప్రదించినాం. ఫేజ్ 1 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 70 కిలోమీటర్లు మీ ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి ఫేజ్ 2 మెట్రో విస్తరణ 122 కిలోమీటర్లు విస్తరించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఈరోజు 5 లక్షల మంది ప్రయాణికులు ఏదైతే ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రయాణం చేస్తున్నారో అదనంగా ఇంకొక 6 లక్షల మంది ప్రయాణం చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ, వైబిలిటీ పెరుగుతుంది. నష్టాలలో ఉన్న మెట్రో లాభాలుగా మారుతుంది. మీరు ఇందులో భాగస్వాములు కాండి అని ఎల్ఎన్టీని కేంద్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మేము అడిగినాం. ఎల్ఎన్టీ సంస్థ తిరస్కరించింది. మేము ఇందులో భాగస్వాములము కాము. మేము 2009లో చేసిన ఒప్పందం ప్రకారం 15,000 కోట్ల రూపాయలతోని 2017 లోపల నిర్మాణం పూర్తి చేసి ఉంటే మేము లాభాలలో ఉండేవాళ్ళము. గత ప్రభుత్వం 3 సంవత్సరాలను పనులను స్తంభింపచేయడం వల్ల 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చి ఈరోజు మాకు ప్రయాణికుల నుంచి సంవత్సరానికి 1,100 కోట్ల రూపాయలు వసూలైతే 450 నుంచి 500 కోట్ల రూపాయలు ఈ మెట్రో నిర్వహణకు, జీతభత్యాలు, నిర్వహణ కోసమే ఖర్చు అవుతున్నాయి. మాకు ఇంకొక 500 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. కానీ మేము తెచ్చిన అప్పులకు 13,600 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పులకు సంవత్సరానికి మేము 900 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. దాంతో మాకు ప్రతి సంవత్సరం మా సంస్థకు 350 నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పుడు నష్టాలలో ఉన్నాము. మేము సొంతంగా పెట్టిన ఈక్విటీ కూడా 22,000 కోట్ల రూపాయలు అప్పులు, నగదు 7,000 కోట్ల రూపాయలు నిర్వహణలో మొత్తం 30,000 కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టించినాం. ఈరోజు మాకు ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయల నష్టం వస్తుంది మెట్రో నిర్వహణ. కాబట్టి మేము ఫేజ్ 2 మాకున్న చేదు అనుభవాల దృష్ట్యా ఫేజ్ 2లో మేము భాగస్వాములం కాము అని స్పష్టంగా చెప్పింది. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇంకొక మెలిక పెట్టింది. కనీసం వాళ్ళని ఫేజ్ 2 విస్తరించుకోవడానికి, సీమ్లెస్గా ప్రయాణం చేయడానికి వాళ్ళతోని ఖచ్చితమైన ఒప్పందం తీసుకొని రండి, అప్పుడు మీకు ఫేజ్ 2కి మేము అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని రెండోసారి తిరకాసు పెట్టారు. మళ్ళీ ఎల్ఎన్టీని సంప్రదించినాం.
మేము ఆ డెఫినెటివ్ అగ్రిమెంట్ కూడా మేము చెయ్యము. మా సంస్థ మీరేం నిర్మించుకోదలుచుకున్నారో మీరేమన్నా నిర్మించుకోండి, మాది మాదే, మీది మీదే, మీరు మేము భాగస్వాములం కాము, భవిష్యత్తు నిర్వహణలో కూడా మీతో మేము చేరము, మేము దేనికి ఒప్పుకోమని చెప్పి ఎలాంటి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా భారత హైకమిషన్ డాక్టర్ శిల్పక్ అంబులితో సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామిగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని వివరించారు. షిప్ బిల్డింగ్, సివిల్ ఏవియేషన్, ఎంఆర్ఓ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఏపీ అనుకూలమని తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలున్నాయన్నారు. ఏపీ యువతకు ఉన్న నైపుణ్యాలను సింగపూర్ కంపెనీలు వినియోగించుకోవాలని కోరారు. రోబోటిక్స్, మెడికల్ డివైజెస్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు. The last 4.5 decades. 91 we started economic reforms. 95 we adopted technology as a first mover. Then onwards India is moving steadily. Now recent times we are having a strong leader as Prime Minister, that is Narendra Modi. Stable government, very, very innovative thinking, and also technology is adopting. I worked with so many Prime Ministers. Being a regional party, I partnered, and also at one stage I dictated national politics at one stage. Now we are ally to NDA. But I can say very clearly for all of you, India will be different India. If you can go through history, centuries took to develop China or first America. Decades, Singapore, all these countries. Now it is a matter of years and decades. Why I am saying technology is a big handy. Leadership are emerging very strongly day by day because of human resources, everything. Now earlier we used to go to Silicon Valley for launching IPOs. Now all entrepreneurs are going to come to India for launching. I am telling you, the day is not far away. So what I wanted to, because things are happening, he explained MedTech Park. Now we have started MedTech Park, all equipment of medical devices and also wearables. Now we have started Drone City, manufacturing, training, applications, everything, either civilian or military applications. We are starting Space City. ఢిల్లీలో నిర్వహించిన జనసేన ప్రత్యేక సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా ఏర్పడలేదని, దేశ సమగ్రత, జాతీయ ఐక్యత కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విభజన రాజకీయాలకు దూరంగా ఉండి దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. జాతీయ సమైక్యత, దేశభక్తి జనసేన పార్టీ మూల సూత్రాలను పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని మరోసారి వెల్లడించారు. దేశ ప్రయోజనాలే పార్టీకి ముఖ్యమని, రాజకీయాల కంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామన్నారు. యువతలో బాధ్యత, సామాజిక చైతన్యం పెంపొందించడమే ఈ సమావేశ ఉద్దేశమని తెలిపారు. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. జాతీయవాదాన్ని అందరికీ తెలిపేందుకు, దాని గాఢత అర్థమయ్యేందుకే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇండియా గేట్కి వెళ్తే ఈ దేశాన్ని ఏకతాటిపై ఉంచడానికి సైనికులు చేసిన త్యాగాలు మనకు అర్థమవుతాయి.
ఒక సెంట్రల్ హాల్కి వెళ్తే 370కి పైగా న్యాయ నిపుణులు, విభజన సమయంలో దాదాపు 2 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులయ్యారు. 18 నుండి 20 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీని తాకినప్పుడల్లా మనకి ఈ విషయాలని మనసులోకి స్ఫురణలోకి వస్తాయి. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే, జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకుని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కొత్తగా ఏర్పడిన కాక్రోచ్ పార్టీ పైన పవన్ స్పందించారు. దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధమవుతుంటాయని పవన్ అన్నారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి భాగం, అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడం. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రాజ్ భవన్ పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద కుటుంబాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతుందన్నారు. టిఫిన్ అనేది ఇనాగ్రేట్ చేశారు స్కూల్లో. సో మార్నింగ్ మాకు టిఫిన్ చేసి వచ్చేసరికి మాకు టైం అనేది లేట్ అవుతుంది స్కూల్కి. సో దానివల్ల చదువుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. కొన్నిసార్లు తినకుండానే వచ్చేస్తున్నాము. సో దానివల్ల గవర్నమెంట్ దీన్ని యాక్షన్గా తీసుకొని మంచిగా మాకు ఒక అడ్వాంటేజ్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. మంచిగా టిఫిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ వల్ల మేము అనేది మంచిగా కన్జ్యూమ్ చేస్తున్నాం. టిఫిన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. Thank you for conducting this program. We are so lucky to have this program, sir. Thank you for Telangana government. మేము చాలా లక్కీగా, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నది. మేము మార్నింగ్ కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ వల్ల స్కూల్కి రావడం లేట్ అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేయడం. కానీ ఇప్పుడు కానీ స్కూల్లోనే బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. దళిత హోంమంత్రిపై గుడివాడ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయ విమర్శలు చేయాలంటే అంశాలపై మాట్లాడాలని, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. ముఖ్యంగా దళిత వర్గాలకు చెందిన నాయకులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని గౌరవించే సంస్కృతి అవసరమన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించే వ్యాఖ్యలను రాజకీయ నాయకులు నివారించాలని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా వ్యక్తిగత దాడులకు దిగడం రాజకీయ పరిపక్వత కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ అంశాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాబోయే రోజుల్లో ఒక దళిత హోంమంత్రిని పట్టుకుని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా?
కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? చెప్పండి. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఏదైనా సాధించాలనే ఒక కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారి కనిపించకుండా 10 రోజులు గడిచినా ఇంకా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వ్యాఖ్యలు తమను మరింత బాధిస్తున్నాయని చిన్నారి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ ధైర్యాన్ని కూడా దూరం చేయొద్దని ప్రజలను కోరారు. మరోవైపు పోలీసులు ప్రత్యేక బృందాలు చిన్నారి ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ వారం రోజుల నుంచి మేము ఎంత సఫర్ అవుతున్నాం అన్నది మాకు తెలుసు. పడుకుంటున్నామా, తింటున్నామా, తెల్లలేదా, ఏంటి ఉంటున్నామా, ఎలా ఉంటున్నాము అనేది అది మా ఒక్కరికే తెలుసు. మీరు రావాలనుకుంటే వచ్చి ఒకసారి ఇక్కడ వచ్చి మా పరిస్థితి ఏంటో, మా బాధ ఏంటో చూసి వెళ్ళండి. అంతేగాని ఎక్కడో ఉండి ఏదో కామెంట్లు పెట్టొద్దు దయచేసి. బ్యాడ్ వీడియోస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ దయచేసి పెట్టొద్దు. ఉన్న ధైర్యాన్ని కూడా మమ్మల్ని కోల్పోనివ్వద్దు, దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పిల్ల కనిపించలేదన్న బాధ కన్నా మీరెవరైతే కామెంట్స్ పెడుతున్నారో, నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో, నెగిటివ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ న్యూస్ కానీ తగ్గిస్తారు, ఆపేస్తారు. ఇదివరకు పెట్టిన కామెంట్స్ డిలీట్ చేస్తారు. మా ధైర్యాన్ని మాకు ఉంచుతారు. ఇప్పటికీ కూడా మా పాప వస్తుందని మాకు ఎంతో కొంత ధైర్యంగా ఉంది. ఆ ధైర్యాన్ని నిలబెడతారు. మీకు చేతనైతే పాప రావాలని కోరుకోండి, లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని మీరు ఎక్కడో ఉండి మీరు చూసింది ఒకటి చూడకుండా ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, వీడియోలు వచ్చేస్తున్నాయి కదా, ఇదే జరుగుంటుంది మీరు అనేసుకోవడం, కామెంట్స్ పెట్టేయడం అది కరెక్ట్ కాదు. దయచేసి తల్లి బాధను అర్థం చేసుకొని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టరని అనుకుంటున్నాను. కులం పేరుతో రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ డిఎన్ఏలోనే ఉందని టీడీపీ నాయకుడు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యర్థులపై ఆరోపణలు చేశారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి కుల విభజన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రంలో సామాజిక సమైక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టి పనిచేస్తోందన్నారు. ప్రజలు ఇప్పటికే వాస్తవాలు గుర్తించారని, కులాల పేరుతో రెచ్చగొట్టే రాజకీయాలు మద్దతు ఇవ్వబోమని చెప్పారు. సమాజంలో శాంతి, ఐక్యతను కాపాడడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. అవే కుట్రలు అదే స్కెచ్ చేసుకుంటా పోవడం జరుగుతుంది. స్క్రిప్టు, స్క్రీన్ ప్లే పేరుతో తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలకు ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలా, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పడడం జరుగుతుంది. డిఎస్సి పైన అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. పాయింట్ మొత్తం అన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో సహా మీరు ఆరోపించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడంతో కంగుతిన్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఏది పడితే అది మాట్లాడడం. అంతకుముందు కవిత ఉంది, కవితకేది అనర్హం కాదని చెప్పి
అట్లా మీరు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అరాచకానికి ఏదైనా చేసి సరే ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఒక ఆలోచనకు మీరు రావడం జరుగుతోంది. ఇప్పుడు కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. మళ్ళీ 2014-19 మధ్య కాలంలో ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మారో మళ్ళీ అదే విధమైన విషాన్ని మళ్ళీ చిమ్మడం జరుగుతోంది. అది అమరావతి కాదు, కమరావతి అని చెప్పి మీరు మీ మీడియా అనేక రకాలుగా. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అసాధారణ శౌర్యం ప్రదర్శించి కీర్తి చక్ర పురస్కారం అందుకున్న లాన్స్ నాయక్ ఏ మీనాక్షి సుందరాన్ని తమిళనాడు సీఎం విజయ్ ఘనంగా సత్కరించారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు 48 లక్షల నగదు పురస్కారం అందజేశారు. సీఎం విజయ్ చేతుల మీదుగా చెక్కును అందుకున్న మీనాక్షి సుందరం దేశ సేవలో తమ బాధ్యతను నిర్వర్తించారన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టే సైనికులు ప్రతి భారతీయుడికి ఆదర్శమని పేర్కొన్నారు. మీనాక్షి సుందరం సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారత విమానయాన రంగంలో మరో కీలక ఘట్టంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. లక్నో నుంచి వచ్చిన ఇండిగో విమానం తొలి కమర్షియల్ ఫ్లైట్ గా ల్యాండ్ అయింది. విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన జేవర్ ప్రాంతానికి చెందిన 172 మంది రైతులు ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనలో బలమైన రవాణా వ్యవస్థలు కీలకమని ఆయన పేర్కొన్నారు. నోయిడా విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఉత్తర భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను ఇది కొత్త ఊపునిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. खुशी का दिन है। ये काफी दिन लंबे समय से इंतजार था कि कब यहाँ से शुरू होने वाली है, तो आज वो दिन आ गया है। और यहाँ से आज जेवर इंटरनेशनल एयरपोर्ट से 4 डेस्टिनेशंस के लिए कमर्शियल ऑपरेशंस आज शुरुआत हो चुकी हैं। और आज खास ये रहेगा कि ये पहली बार हो रहा है कि जिन फार्मर्स ने, किसानों ने ये बनाने के लिए भूमि जिन्होंने योगदान दिया है, उनके साथ आदरणीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी एक स्पेशल प्रोग्राम उन्होंने रखा है। और ये जो पहली उड़ान यहाँ से जो निकली है उसमें 170 किसान यहाँ के और महिलाएं, हमारे बहनें यहाँ से गए, लखनऊ गए हमारे आदरणीय मुख्यमंत्री जी से मिलने के लिए। और जिस तरह से ये नोएडा इंटरनेशनल एयरपोर्ट बना है, ये बहुत बड़ा विजन है। एक देश के लिए ही, देश के एयरपोर्ट्स के लिए एक बड़ा विजन है। ये विजन हमारे आदरणीय प्रधानमंत्री जी के सोच से बना है कि एक एरोट्रोपोलिस बनना चाहिए। ये दिल्ली के लिए तो एक दूसरे एयरपोर्ट की तरह काम करेगा ही, पर ये वेस्टर्न उत्तर प्रदेश के लिए भी एक बड़ा कनेक्टिविटी का नेटवर्क बनेगा। और यहाँ एरोट्रोपोलिस के तहत मैन्युफैक्चरिंग हब, आईटी सेक्टर का, एमआरओ का, अदर एविएशन रिलेटेड सर्विसेज का भी एक बड़ा हब बनने वाला है। तो रोजगार के संभावनाएं बहुत बड़े होने वाले हैं। तो आप सोच सकते हैं कि आगे जाते हुए देश में अगर गिने चुने 5 एयरपोर्ट आप निकालेंगे कि सबसे पोटेंशियल एयरपोर्ट्स कौन से हैं, उसमें जेवर सबसे पहले रहेगा। రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనస్థేషియా, గైనకాలజిస్ట్ వైద్యుల బదిలీల కారణంగా 3 రోజులుగా శస్త్రచికిత్సలు, ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయి. కొత్తగా బదిలీపై వచ్చిన వైద్యులు విధుల్లో చేరకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలను సంగారెడ్డి ఆసుపత్రికి వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. తీవ్రమైన ప్రసవ వేదనలో ఉన్న మహిళలను కూడా రిఫర్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలిసి వచ్చాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి డెలివరీస్ చేయట్లేదు, ఎనస్థీషియా డాక్టర్ లేనన్నట్టుగా వాళ్ళకు పేషెంట్స్కి చెప్పి సంగారెడ్డికి వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళు 3 రోజుల నుంచి డైలీ వస్తూ వెళ్తున్నారు, ఏదో ఒక టెస్టులు అని చెప్పేసి వాళ్ళకి సంగారెడ్డి కానీ మళ్ళీ రేపు రండి, ఎల్లుండి రండి అని వారికి చెప్తున్నారు. ఇంత నిండు గర్భిణీలు రోజు రావడం చాలా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. డెలివరీస్ చేయమంటే, ఆపరేషన్స్ చేయమంటే ఇక్కడ ఎనస్థీషియా డాక్టర్ లేరని చెప్తున్నారు.
ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్తున్నారు. తక్షణమే అనస్థీషియా డాక్టర్ని పిలిపించి వారికి ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. అంత నిండు గర్భిణి 9 నెలలు నిండిన వారు అక్కడికి ఇక్కడికి వెళ్ళమంటే ఎలా వెళ్తారు? సంగారెడ్డికి వెళ్ళమంటారు. పక్క ఊర్లలో నుండి వస్తున్నారు పేషెంట్స్ అందరూ. సంగారెడ్డికి వెళ్ళమంటున్నారంట, డాక్టర్స్ లేరని. అండ్ ఇక్కడికి రోజు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు, పేషెంట్స్ రోజు వచ్చి వెళ్తున్నారు. అడ్మిట్ చేసుకోమంటే అడ్మిట్ చేసుకోము, కావాలంటే మీరు సంగారెడ్డికి వెళ్ళండి అని చెప్తున్నారు. అనస్థీషియా డాక్టర్ని ఖచ్చితంగా ఇక్కడ ఇంత పెద్ద హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ చుట్టుపక్కల నుండి వచ్చే పేషెంట్స్ అందరూ పేద పేషెంట్స్, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకోగలుగుతారు. అలాంటి వారికి మీరు ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దౌర్భాగ్యకరం. అండ్ పక్క కాన్స్టిట్యున్సీలోనే హెల్త్ మినిస్టర్, మన జిల్లాలోనే హెల్త్ మినిస్టర్ ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం. మీరు తక్షణమే డాక్టర్స్ని అపాయింట్ చేసి అనస్థీషియా డాక్టర్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకు ఆపరేషన్స్ జరిపించాలని కోరుకుంటున్నాను. నిండు గర్భిణీలు అక్కడికి ఇక్కడికి వెళ్ళరండి, సంగారెడ్డికి వెళ్ళే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. మీరు ఇప్పుడే తక్షణమే వారిని ఇక్కడ డాక్టర్స్ని తెప్పించి ఆపరేషన్స్ చేయించగలరని కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ వెనకాల తీసుకెళ్లే వాళ్ళు కూడా సరిగ్గా లేరు. ఇక్కడికక్కడ తీసుకెళ్ళి వేరే హాస్పిటల్స్కి తీసుకెళ్లే స్తోమత కూడా వాళ్ళ దగ్గర లేదు. అండ్ మీరు ఇప్పుడు తక్షణమే వాళ్ళకి ఆపరేషన్స్ జరిపిస్తారని కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు, మీరు దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను. నా పేరు మహిపాల్ యాదవ్, నేను 37 వార్డు కౌన్సిలర్ని. ఇక్కడికి జైరాబాద్కు మేము కౌన్సిలర్లు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా దీనా స్థితి కనబడుతున్నది. నిండు గర్భిణీలు, అసలు మనం చూడ్డానికి కూడా ఇబ్బంది ఉన్నది. వాళ్ళకి కనీసం జాయిన్ చేసుకొని ఏమైంది అని అడిగే పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు లేరు, ఎవరు పట్టించుకునే నాదుడు కూడా లేరు. మన జైరాబాద్ స్థానిక మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉంచారంటే వేరే జిల్లాల పరిస్థితి ఏంది? అనస్థీషియా డాక్టర్ లేకపోవడం ఏంది? ట్రాన్స్ఫర్ అయిందంటే ఇంకో దగ్గర నుంచి అలా తెప్పించుకొని పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని ఆపరేషన్స్ చేసి తల్లి బిడ్డకు మంచిగా చూడాల్సిన పరిస్థితి ఉండి సంగారెడ్డికి వెళ్తే సంగారెడ్డిలో పేషెంట్స్కి ఏమని చెప్తున్నారు? జైరాబాద్లో డాక్టర్ లేరా అని అక్కడ అడ్మిట్ చేసుకుంటలేరు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు? దయచేసి మేము గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని మరియు హెల్త్ మినిస్టర్ని, డిసిఎంఎస్ వారిని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా జైరాబాద్ మహిళల గర్భిణీ స్త్రీలను కొంచెం పట్టించుకొని ఎనస్థీషియా డాక్టర్ని రప్పించి తొందరగా వాళ్ళని అడ్మిట్ చేసి డెలివరీ చేయగలరని మా యొక్క మనవి. సింగపూర్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు భారత హైకమిషన్ డాక్టర్ శిల్పక్ అంబోలేతో భేటీ. ఏపీ అభివృద్ధిలో సింగపూర్ను కీలక భాగస్వామిని చేయాలన్న చంద్రబాబు ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు. కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్పై రేవంత్ విమర్శలు. ఐఆర్ఎఫ్సి రుణం నిలిపివేశారన్న వాదన. ఎన్ఓసీ ఇస్తే చాలన్న సీఎం. బీజేపీ, బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు. ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం ప్రత్యేక సమావేశం. అధికారం కోసం పార్టీ పెట్టలేదన్న పవన్ కళ్యాణ్. దేశ సమగ్రతే జనసేన ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదన్న జనసేనాని. కీర్తి చక్ర విజేత మీనాక్షి సుందరాన్ని సత్కరించిన విజయ్. శౌర్యానికి గుర్తింపుగా నగదు పురస్కారం. దేశ సేవలోని సైనికుల త్యాగాలు మరవలేనివన్న విజయ్. యువతకు స్ఫూర్తిగా నిలిచిన కీర్తి చక్ర విజేత సుందరం. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. 10 రోజులైన ఆచూకీ లభించకపోవడం, కుటుంబంలో ఆందోళన. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలన్న తల్లి భవానీ విజ్ఞప్తి. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్న ప్రత్యేక బృందాలు. ఇవి పిఎస్ న్యూస్ నైట్ బులెటిన్ ముఖ్యాంశాలు. శుభరాత్రి.